పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. 5 గంటలకు పైగా డాక్టర్ అత్తలూరి నమ్రతను పోలీసులు విచారిస్తున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ పై పోలీసులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ నమ్రత నోరు మెదపడం లేదని తెలుస్తోంది. సృష్టి సెంటర్ ఏజెంట్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. 5 గంటలకు పైగా డాక్టర్ అత్తలూరి నమ్రతను పోలీసులు విచారిస్తున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ పై పోలీసులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ నమ్రత నోరు మెదపట్లేదని తెలుస్తోంది. సృష్టి సెంటర్ ఏజెంట్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. అమర్, చెప్పండి, విచారణలో ఉన్న విషయాలు పోలీసులకు తెలుస్తున్నాయా? ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా నడిపించారు అనేది కూడా ఒక ప్రశ్న. హిమబిందు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కి సంబంధించిన కేసులో ఒకవైపు డాక్టర్ నమ్రతను కస్టోడియల్ విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 5 గంటలు గడిచింది. 5 గంటలుగా ప్రశ్నల వర్షం గోపాలపురం పోలీసులు కురిపిస్తున్నారు. అయినా కూడా ప్రతి ప్రశ్నకు మాట దాటవేస్తూ సమాధానం అయితే చెప్తా ఉంది. అయితే మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్కడైతే బ్రాంచులు ఉంటాయో విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్తో పాటు భువనేశ్వర్, కోల్కతా ఇలా ప్రధాన నగరాల్లో ఇటు సృష్టి సంబంధించిన ఐవీఎఫ్, ఐయుఐ సెంటర్లు అయితే నిర్వహిస్తూ ఉంది. దీనిలో మొత్తం సరోగసి విధానాన్ని అమలు చేస్తూ మొత్తం 100 మందికి పైగా పేషెంట్లకు ఏదైతే బాధిత దంపతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సరోగసి విధానం ద్వారానే చాలా మంది దంపతులకు బిడ్డను ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీంతో ఒక్కొక్కరిగా ఇటు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదులు కూడా అంతా ఉన్నాయి. చాలాసార్లు గతంలో కూడా ఇలా సరోగసి విధానం ద్వారా బిడ్డలు పుడతారు, పాపలు పుడతారు, అద్దె గర్భం ద్వారా పుడతారనే అంశానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఇటు వచ్చే బాధితులు ఎవరైతే ఉంటారో దంపతులకు చెప్పడం, ఆ తర్వాత సరోగసి విధానాన్ని అమలు చేయడంతో లక్షల్లో సంపాదించుకున్నారు. దీంతో ఈ డాక్టర్ నమ్రతతో పాటు A3 నిందితురాలైనటువంటి ఇటు అచ్చాయమ్మకు సంబంధించి మొత్తం వ్యవహారాలకు సంబంధించి ప్రస్తుతం దుశ్చరించారు. అచ్చాయమ్మకు సంబంధించి చూసుకుంటే ఆమె ఏఎన్ఎంగా మొదట జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత ఏదైతే దానికి సంబంధించిన మేనేజర్గా క్రియేటివిటీ ఒక పోస్ట్ కూడా తీసుకుంది. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఏపీలో ఉన్నటువంటి ఏఎన్ఎంలు, ఇటు అంగన్వాడీ టీచర్లు ఇద్దరిని దగ్గర ఉంచుకొని ఎవరైతే పేదింటి ఆడబిడ్డలు ఉంటారో ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ అయ్యే వాళ్ళని టార్గెట్గా చేసుకొని నవజాత శిశువులను తీసుకొని ఇటు సరోగసి విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్తూ ఇటు ఏదైతే దంపతులకు సంబంధించి వచ్చే దంపతులకు సరోగసి బిడ్డ అంటూ కూడా అప్పచెప్తున్న వైనాన్ని మనం చూసాం. రాజస్థాన్కి సంబంధించిన దంపతులు DNA టెస్ట్ ద్వారా ఏదైతే ఢిల్లీలో DNA టెస్ట్ చేయడం, ఆ తర్వాత బయటపడడంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది. ఇంకా 100 మంది బాధితులు వస్తూ ఉన్నారు. దంపతుల ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం 5 రోజుల కస్టడీ సికింద్రాబాద్ కోర్టు అనుమతించింది. దీంతో ఇవాళ మొత్తం ఇప్పటి వరకు 5 గంటల పైగా డాక్టర్ నమ్రతను ప్రశ్నిస్తున్నారు. అయితే కళ్యాణి అచ్చాయమ్మకు సంబంధించిన పాత్ర ఎంత మేరకు ఉంది, ఆమె ఏఎన్ఎంలతో ఎక్కడెక్కడ టచ్లు ఉంది, ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు, చైల్డ్ ట్రాఫికింగ్కి పాల్పడిన అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆమె దగ్గర నుంచి ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్న దర్యాప్తు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ఈ కేసుకు సంబంధించి డాక్టర్ నమ్రత కూడా మీడియాతో మాట్లాడారు. తనని కావాలని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 3 వ్యక్తులు, ఏపీకి సంబంధించిన వ్యక్తులు కావాలని నన్ను ఇరికించారు, వాళ్ళే పోలీసులు తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నారన్న అంశాన్ని ఇటు డాక్టర్ నమ్రత చెప్తుంది. ఓవరాల్గా చూసుకుంటే 5 రోజుల కస్టడీలో భాగంగా సృష్టి టెస్ట్ సెంటర్కి సంబంధించి మొత్తం వ్యవహారాల పైన ఏదైతే పోలీసులు అయితే దుశ్చరించారు, ఏజెంట్లు, ఏఎన్ఎంల వ్యవస్థను మొత్తం కూడా ఇప్పటికే దర్యాప్తులో భాగంగా కీలక వ్యవహారాలను ఏదైతే ఎంతమంది దంపతులు ఉన్నారనేది గుర్తించింది. కాబట్టి పేషెంట్ల డేటాతో పాటు మొత్తం ఏఎన్ఎంతో పాటు ఏజెంట్ల వ్యవహారాలన్నిటిపైన కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ప్రశ్న వర్షం అయితే కురిపిస్తున్నారు. ఓకే అమర్, థ్యాంక్ యూ.